అమ్మతో కూడా చూస్తుంది. నాయకత్వం ఇచ్చే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయవాడ నియోజకవర్గం తరఫున విజయవాడ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరిన్ని పుట్టినరోజు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు దగ్గర 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు మనం ఆలోచన చేయాలి, అధికారం వచ్చిన సంవత్సరం కూడా కాల పూర్తి కాల అయినప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతుంటే మనం అందరం చూస్తున్నాం. గత 5 సంవత్సరాలు ఇప్పుడు మట్టిపోయిన ఏ రోడ్డు మీద కూడా. కానీ ఈ రోజున విజయవాడ నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ తరఫున దగ్గర 25 కోట్లు మనం ఖర్చు పెట్టాం. అదేవిధంగా ఆర్ఎండి కానీ డ్రింకింగ్ వాటర్ మీద కానీ పెద్ద ఈ కేవలం సంవత్సరం లోపే మనం పూర్వం కార్యక్రమం చేశాం. అదేవిధంగా ఏదైతే 6 పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవి కూడా పూర్తి చేయబోతున్నాం. ఇప్పటికే కొన్ని పెన్షన్ కానీ అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్ కానీ పూర్తి చేసుకున్నాం. ఇవాళ రేపు రాబోయే రోజుల్లో త్వరలోనే మిగతా 2 కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇంత అరాచకాలు చేశారు. ఇవాళ మన రాష్ట్ర సంపదను దోచుకున్న వ్యక్తులు ఇవాళ ఖజానాన్ని ఖాళీ చేసి మనకు చెప్పారు. కానీ ఈ రోజున కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వంలో అందరం కలిసిగా పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా ఇదే ఒక పార్టీ మీద నిలబడి పార్టీని బతికించుకోవాలి. అదేవిధంగా ప్రజలకి న్యాయం చేసే విధంగా ముఖ్యంగా పేద ప్రజలు, రైతాంగం కానీ ఉపాధి కోల్పోయిన యువత కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. వాళ్ళందరికీ న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పూర్తి విశ్వాసం. మనం కూడా ప్రభుత్వాన్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండి మన రాష్ట్రాన్ని మొదటి స్థానం ఉంచే కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో దూసుకెళ్తూ గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఈ అరాచక పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేసి రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా మరి 75 సంవత్సరాల్లో కూడా ఆయన 25 సంవత్సరాల యువకుల్లాగా అనునిత్యం కష్టపడుతూ ఈ రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం ఏదో ఒక ఆలోచన చేస్తూ శ్రమిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెరగాలి, తలసరి ఆదాయం పెరగాలి, బడుగు బలహీన వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, మరి చదువుకున్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు రావాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు 75వ జన్మదినం జరుపుకుంటా ఉన్నారు. మరి ఇట్లాగే ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ లక్షలాది మంది కార్యకర్తలు కూడా పేద ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దే పనిలో భాగంగా ఆయన అడుగు చేసుకుంటూ నడుస్తున్నటువంటి ఈ కోట్లాది మంది కార్యకర్తల యొక్క ఆశ కూడా ఆయనే. మరి అటువంటి ఆశ దీపం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఎంతో మంది పేద ప్రజలు, పార్టీ శ్రేణులు కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటువంటి మంచి వ్యక్తిని, మహోన్నత వ్యక్తిని కూడా కంటనీరు పెట్టినటువంటి దుర్మార్గుడిని ఈ గుడివాడ నుంచి 53,000 మెజారిటీతో చిత్తుగా ఓడించి వెనిగళ్ల రాము గారు ఇంటికి పంపించారు. తప్పనిసరిగా రాము గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి ఆశీస్సులతో
గుడివాడ పట్టణం, గుడివాడ పరిసర ప్రాంతాలు, గుడివాడ నియోజకవర్గం రాబోయే కాలంలో ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి జరిగి తీరుతుందని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము.